హైదరాబాద్ మహానగరాన్ని ప్యూర్ అలా రకరకాల 3 భాగాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటికి తరలించాలి. ఆ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు ఉన్న వారికి ఆ భూమిని సాధారణ మార్కెట్ రేటుకి రిజిస్టర్ చేయాలన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. దీన్ని హెల్త్ పాలసీగా చెప్తున్నారు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ అని. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవో జారీ చేసి ఉన్నది. అయితే ఇప్పటిదాకా ఆ జీవో ప్రకారం ఎవరు దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోలేదన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాల్సింది, అయితే దాని బహుశా రేపు జరిగే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది, హైదరాబాద్ పరిధి లోపల ఉన్నటువంటి పరిశ్రమలు బయటికి వెళ్ళబోతున్న దాని మీద ప్రత్యేకమైన చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు ఆల్రెడీ కిషోర్ పోరెడ్డి గారు, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, శుభప్రద్ పటేల్ గారు జాయిన్ అయ్యారు. ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు నమస్కారం. నమస్తే సార్. చరణ్ గారు, ఏంటి ఇది అంటే సరే ప్రతిపక్షాలు చాలా ఘాటుగా 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఈ పాలసీని అనౌన్స్ చేసినప్పుడే ప్రకటన చేశారు. పెద్ద ఎత్తున కొన్ని 10,000 ఎకరాలు ఈ ఇండస్ట్రియల్ పార్కు ఐడియల్ పేరుతో సెజుల్ పేరుతో సిటీలో ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల. ఆ భూముల విలువలు ఎక్కడ పెట్టినా హైదరాబాద్లో 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ పెట్టినా భూముల రేట్లు కోట్లల్లోనే ఉన్నాయి తప్ప ఎకరాలు అసలు తక్కువలో లేవు. 10 కోట్ల 100 కోట్ల అంతే. మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒక రకంగా హైదరాబాద్లో మొత్తంగా రెసిడెన్షియల్ అలాగే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇలాంటివి పొల్యూషన్ కలిగించే వద్దన్నది బాగానే ఉన్నా బయటికి తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగినాయా? నెంబర్ 1, ఓఆర్ఆర్ బయట ఆ మౌలిక వస్తువులు ఉన్నాయా? 2, ఈ పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ భూమిని ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏంటి అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న చర్చ? అసెంబ్లీలో అయితే పెట్టారు, బహుశా రేపు దాని మీద చర్చ ఉండొచ్చు. ఏం జరగవచ్చు, మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా? చాలా స్పష్టంగా, ఎందుకంటే 63% జీడిపి పట్టణాల ద్వారా వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. అది 2013 కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే సుప్రీంకోర్టు చెప్పింది కాలుష్య రహితమైనటువంటి పరిశ్రమలను కూడా ఇక్కడి నుంచి తరలిపోవాలని చెప్పేసి ఆనాడు వచ్చిన నిబంధన. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలోనే దాదాపు 3 జీవోలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. వాళ్ళు ఆయనలో దాదాపు 3 జీవోలు అంటే జీవో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, 29/8/2023లోనే 3 జీవోలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ల్యాండ్ ను అదే కమర్షియల్ పర్పస్ కోసం వాడుకోవచ్చు, అదే మల్టీ జోన్ పర్పస్ కు వాడుకునే జీవన్ కూడా వారు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అదే కాకుండా నగర జనాభా కూడా 35% ఉన్నది ప్రస్తుతం. అయితే అది భవిష్యత్తులో 2030 నాటికి 73% జీడిపికి వస్తా ఉంది పట్టణాల ద్వారా. అదే కాకుండా ఇక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునే కావచ్చు, అదేవిధంగా అదే కాలుష్య రహితమైన పరిశ్రమలను కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ అవతలికి తరలించే ప్రయత్నంలో ప్రభుత్వము ఒక L2 పాలసీని తీసుకొచ్చి ప్రధానంగా ఇండస్ట్రీస్ అని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలి తరలిపోవాలంటే ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి జోన్ కన్వర్ట్, ఓన్లీ ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్స్, ఇది ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్స్ కావు, ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. వాళ్ళు చెప్పే ఎవరైతే యజమానులు చెప్తా ఉన్నటువంటి లెక్కలు ఏంటంటే మన చాలా స్పష్టంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. ఏమని, మేము 14 లక్షల రూపాయలు 1983 ప్రాంతంలోనే కట్టి భూమిని తీసుకున్నాం ఇండస్ట్రియల్ ల్యాండ్ అని. ఆనాడు 14 లక్షలు పెడితే మా కోకాపేటలో 14 ఎకరాలు వచ్చేది. ఇవాళ 14 ఎకరాలు అమ్ముకుంటే 1400 కోట్ల రూపాయలు వచ్చేది. మాకేదో మేర్మానం చేస్తున్నాడు, మా భూమికి మేము ఎందుకు పైసలు కడతాం అని చెప్పేసి అనుకున్న స్థాయిలో కూడా అప్లికేషన్ అనే పరిస్థితి మనం చూస్తాం. కానీ దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేస్తుంది తప్ప అసలు ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా జోన్ కన్వర్షన్ మల్టీపర్పస్ జోన్ గా మారుస్తాం. 80 ఫీట్ రోడ్ ఉంటే 30%, 100 ఫీట్ రోడ్ ఉంటే 50% SRO రేట్ల పెడితే కూడా అదేవిధంగా పరిశ్రమ ద్వారాలు కావచ్చు, అదేవిధంగా జోన్ కన్వర్షన్ కోసం పెద్ద ఎత్తున మొగ్గు చూపిన పరిస్థితి కూడా లేదు. కాకపోతే కోర్ రీజన్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పొల్యూషన్ వెదజల్లే ఇండస్ట్రీస్ అని కూడా అంటే అట్లా సార్ వాళ్ళకి ఇప్పుడు హుడా చాలా ప్రాంతాల్లో HMDA హుడా ఆక్షన్స్ వేస్తారు. ఉదాహరణకి కోకపేటలో మొన్న ఎక్కడో 150 కోట్లు 200 కోట్లు ఎకరా బలికింది అన్నారు. ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలంటే ఆ రేటుకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారా, లేదు రిజిస్ట్రేషన్ రేట్ ఏది ఉంటే దాని ప్రకారం ఇద్దాం అనుకుంటున్నారా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఏదైతే హిల్డ్ పాలసీ తీసుకొచ్చినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి భూములు, కాకపోతే
అప్పుడు ఇండస్ట్రీస్ అప్పుడు కూడా రాయితీగా ఇచ్చుంటారు కదా, ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీ మీద ఇస్తారు కదా సార్. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఆ రోజు కూడా కోకాపేటలో ఆ రోజు లక్షనే ఉన్నది, మేము అక్కడ కొనుగోలు చేయకుండా ఇక్కడ కొనుగోలు చేస్తాం, మాకు వచ్చిన ఫాయిదా ఏంది, మేము జిఎస్టీ కట్టినాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాం, మున్సిపల్ ట్యాక్స్ కట్టినాం, చాలా మందికి ఉపాధి కల్పించినాం, మేమేదో దోసుకపోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపవాదం నెట్టే ప్రయత్నం చేస్తాం, ఇంత ఎస్ఆర్ రేట్లు కూడా అట్లేమని చెప్పేసి ఇంకా తక్కువ చేయని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పెడతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే అవుటర్ కూడా అవతల కూడా చౌటుపల్లి ప్రాంతంలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్ అక్కడ ఉన్నది, ల్యాండ్ అవైలబుల్ ఉన్నది, నర్సాపూర్ రోడ్ లో ఉన్నది, మేడ్చల్ రోడ్ లో ఉన్నది, సంగారెడ్డి దగ్గర ఉన్నది, ఇటు షాద్నగర్ ఏరియాలో ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉన్నది. కాబట్టి కాలుష్య రహితమైన పరిశ్రమలు కూడా సిటీ దాడి బయటకు పోవాల్సిన అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కాలుష్యం వెదజల్లే ప్రపంచంలో బంగ్లాదేశ్ నెంబర్ 1, పాకిస్తాన్ నెంబర్ 2, భారతదేశం నెంబర్ 3. టాప్ 10 సిటీస్ లో హైదరాబాద్ కూడా ఒక స్థానం ఉన్నట్టు పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే బెంగళూరులో మనం పరిస్థితి చూసినట్లయితే అక్కడ ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, పొల్యూషన్ ఇండస్ట్రీస్ మూలంగా అక్కడ ఉన్నట్టు కంపెనీ సీఓలతో కూడా ఆ నగరాన్ని ఇడిచి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా నగరంలో అదే మౌలిక వసతులు కావచ్చు, అర్బన్ కరెక్ట్. అది కాదు చరణ్ గారు, ఇప్పుడు మీరు కాలుష్యకారక పరిశ్రమలు బయటికి తరలించాలనుకుంటున్నారు, మంచిదే. అయితే బయట ఇప్పుడు మీరు చెప్పారు సంగారెడ్డి, షాద్ నగరు, లేకపోతే మిగతా ప్రాంతాలు, అక్కడ మౌలిక వసతులు ఉండాలి కదా. ఇప్పుడు ఒక రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీని మార్చాలంటే అక్కడ రోడ్లు, కరెంటు, వాళ్ళకి కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్, ఇవన్నీ మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఆల్రెడీ ఇప్పుడే కాదు, చాలా రోజుల కింద కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అంత పురోగతి లభించింది, చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ తరలిపోయినాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. సంగారెడ్డి ప్రాంతాలు కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇటు చౌటుపల్లి కావచ్చు, చాలా ఇండస్ట్రీస్ అని కూడా బయటకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ పరిశ్రమకు ఏదో ఒక రకమైనటువంటి మనం ఏదంటే జోన్ కన్వర్షన్ చేస్తే కొంత రెసిడెన్షియల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది, పేద వర్గాలకు కూడా రేట్లు అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా అక్కడ కాలుష్య రహితమైన పరిశ్రమలు పెట్టడం తోటి అక్కడ 20% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రత్యేక వాటర్ లైన్ కావచ్చు, తర్వాత డ్రైనేజ్ కావచ్చు, తర్వాత రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ బోర్ల ద్వారా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆ ల్యాండ్ లో వాటర్ ద్వారా ఆ ప్రజలు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా జబ్బుల బారిన పడే అవకాశం. కాబట్టి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు పోతుంది తప్ప ఆ ప్రాంతం కూడా డెవలప్ కాని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ బయటికి పోతే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేట్టు చేస్తే తప్ప వాళ్ళు బయటికి పోరు. వాళ్ళు బయటికి పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా సార్ ఇంకోటి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో లీజ్ కి ఇచ్చినటువంటి భూములు లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే, కానీ లీజ్ కి ఇచ్చిన భూములు ప్రభుత్వం తీసుకోకుండా వాళ్ళకే రెగ్యులరైజ్ చేసి, సబ్ లీజ్ కి ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, లీజ్ కి ఇచ్చిన వాళ్ళకి సబ్ లీజ్ వాళ్ళు రెగ్యులరైజ్ చేసి ప్రయోజనం చేకూర్చుంది వాళ్ళు. మా ఆయనలో లీజ్ భూములుగా ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న భూములను జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు.